హలో అండి. వెల్కమ్ టు సుమా కిచెన్. ప్లమ్ కేక్ మనము బేకరీస్‌లో కొనుక్కుంటూ ఉంటాము. ఈసారి ఇలా మీ ఇంట్లోనే ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు. నేనైతే ఇక్కడ బాదాం, కిస్మిస్, క్రాన్‌బెర్రీస్ ఇంకా టూటీ ఫ్రూటీ ఏసాను. ఇందులోనే ఒక ఆరెంజ్‌ని పీల్ చేసుకొని ఒక 1 స్పూన్ ఆరెంజ్ పీల్ ఏసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నానబెట్టుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్‌గా అయినా తీసుకోవచ్చు. లేదంటే ప్యాక్డ్ అయినా యూజ్ చేయొచ్చండి. ఆరెంజెస్ తియ్యగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకొని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఆరెంజ్ పీల్ కూడా పక్కన పెట్టుకోండి. అది మనం కేక్ బ్యాటర్‌లో యూజ్ చేస్తాం. ఇప్పుడు క్యారమెల్ కోసం ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్ ఏసుకొని మీడియం నుంచి లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ కరిగించాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు, మాడిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా తయారవుతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా లో ఫ్లేమ్‌లోనే కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కప్పు వేడి నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. చల్లనీళ్ళు వాడకూడదండి. ఖచ్చితంగా వేడి నీళ్ళే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి క్యారమెల్ సిరప్ రెడీ అయిపోయింది. ఇందులో మనము ఇంకా షుగర్ ఏయమండి ఈ కేక్‌లో. ఈ క్యారమెల్ సిరప్‌తోనే ఆ షుగర్ అనేది సరిపోతుంది. ఈ సిరప్‌ని ఒక కేక్ బౌల్‌లో వేసుకొని అందులోనే ఒక కప్పు నెయ్యి లేదా నూనె లేదా కరిగించిన బటర్‌ని వాడుకోవచ్చు. మీ దగ్గర ఏదుంటే అది యూజ్ చేయండి. బటర్ అయితే అన్సాల్టెడ్ ఏసుకోవాలండి. ఆయిల్ అయితే ఫ్లేవర్ లేని ఆయిల్ అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుకోవచ్చు. పల్లి నూనె వాడకూడదు. ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా, ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్‌గా వేసేయకూడదు. ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. మెజర్‌మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చూసుకుంటూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని మొత్తం మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో. ఓవర్ మిక్స్ చేయకూడదండి. ఈ క్వాంటిటీస్‌కి అయితే ఒక చిన్న కేక్ రెడీ అవుతుంది. మీరు ఇంకొంచెం పెద్దగా కావాలనుకుంటే లేదా 2 కావాలనుకుంటే డబుల్ క్వాంటిటీ యూజ్ చేసుకో. ఇప్పుడు ఒక మసాలా కోసం మిక్సీ జార్‌లో చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, 2 స్పూన్ల షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్‌ని ఈ బ్యాటర్‌లో వేసి మళ్ళీ సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసుకోవాలి. 4 లవంగాలే సరిగ్గా గ్రైండ్ అవ్వవు కాబట్టి మనం కొంచెం షుగర్ ఏసుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాటర్‌లో మనం 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్‌ని వేసుకొని కలుపుకోండి. బ్యాటర్ కొంచెం థిక్‌గా అనిపిస్తే అందులో కొంచెం పాలు లేదంటే నీళ్లు వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ లేదంటే ఒక గిన్నెని తీసుకొని దానికి బటర్ అప్లై చేయండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ రౌండ్‌గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదా పిండితో గ్రీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్ పేపర్ పైన కూడా కొద్దిగా బటర్ అప్లై చేస్తున్నాను. బ్యాటర్ మొత్తం ఇందులో వేసుకోండి. ఇప్పుడు మీరు కేక్‌ని స్టవ్ మీద చేయాలనుకుంటే ఒక పెద్ద గిన్నెని 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకొని అందులో ఒక స్టాండ్ వేసుకొని ఈ కేక్ బౌల్‌ని పెట్టి 35-40 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో టూత్ పిక్ మిడిల్‌లో కుచ్చి చూడండి. టూత్ పిక్ క్లీన్‌గా వస్తే కేక్ రెడీ అయినట్లే. టూత్ పిక్ సైడ్స్‌కి గుచ్చి క్లీన్‌గా వచ్చింది, రెడీ అయిపోయింది అని అనుకోకూడదండి. టూత్ పిక్ మిడిల్‌లో గూడా క్లీన్‌గా రావాలి. అప్పుడే కేక్ పర్ఫెక్ట్‌గా తయారవుతుంది. గార్నిష్ కోసం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏసుకోండి. నేనైతే ఇక్కడ కాజు,
క్రాన్‌బెర్రీస్ ఇంకా టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. కలర్‌ఫుల్‌గా ఉంది కదా! నేనైతే కేక్‌ని ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్‌ని 1 మినిట్ ప్రీహీట్ చేసుకొని 160 డిగ్రీస్ సెంటీగ్రేడ్‌లో 30 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా మధ్య మధ్యలో టూత్‌పిక్ గుచ్చి చూడాల్సుంటుందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో? మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. మెజర్‌మెంట్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.